గ్రంథంలో నుంచి రెండు విషయాలు మనం అందరం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన గురించి ఏం చెప్తాడో మనం అందరం జాగ్రత్త వినాలి. ఓకేనా? ఓకేనా? నేను మాట్లాడరేకి. దేవుడు నా గురించి 2 విషయాలు చెప్తాడు. చెప్పండి అందరూ. 2 విషయాలు చెప్తాడు, అంతేనా? ఆ 2 ఏమిటో ఈరోజు మనం చెప్పుకొని మనం ఈ కార్యక్రమంలో ముందుకెళ్తాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నడవవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలు. ఆ పెద్దవాడైనప్పుడు అని ఉన్న దగ్గర ఆ మీనింగ్ కూడా అర్థం ఉంటుంది. చూడమ్మా, 1వ నంబర్ వేసి కిందని ఏమని ఉంది? వృద్ధుడైనప్పుడు. ఈరోజు మన ఇంట్లో మన తల్లిదండ్రులు నేర్పిందే నేర్చుకుంటున్నామా? సొంతగా ఇంకేమైనా నేర్చుకుంటున్నామా? మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమనుంది అక్కడ? చెప్పండి. మిమ్మల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇంట్లో తల్లిదండ్రులు నేర్పినవే మనం నేర్చుకుంటున్నామా? సొంతగా ఏమైనా నేర్చుకుంటున్నామా? చెప్పండి. సొంత విషయాలే ఎక్కువ నేర్చుకుంటాం, అవునా కదా? కదా? ఒకవేళ మన అమ్మ నాన్న మనకు నచ్చని చెప్పారనుకో, ఏం చేస్తాం? ఏమేం చేస్తాం? ఎవరైనా చెప్పండి. అమ్మ నాన్న మనకు నచ్చని ఏమైనా చెప్పారనుకో ఏం చేస్తాం? తినడం మానేస్తాం. 2వది, కాస్తంత మనకి ఒళ్ళు బాగా దట్టంగా ఉందనుకో, ఈ ఇల్లు వదిలేసి ఊరి మీద తిరిగేస్తాం. దేవుడు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు? మీరు నడవలసిన విధానం అంటే తల్లిదండ్రులకు, మన పేరెంట్స్కి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ పిల్లల్ని చక్కరంగా నడిపించుకోండి. మనకి ఇప్పుడు 3 స్టేజీలు. 1 ఇంట్లో, 2 స్కూల్లో, 3 ట్యూషన్లో. ఎక్కడ వేసే డ్యాన్స్ అక్కడ వేస్తాం కదా? ఆ ట్యూషన్లో మనంత బుద్ధిమంతులు, మనం అంత చదవర్లు, నీకేమో అక్కడేమి రాదు. అక్కడ మన కట్టిన డబ్బులు పోవడమే కదా, మనకే గిఫ్ట్లు, దాన్ని ఏమంటారు, ప్రమోషన్లు గిమోషన్లు ఏమి రావు. అదే ఎక్స్పీరియన్స్, అదే అనుభవం, అదే బాధ్యత స్కూల్లో ఉందనుకో, నీకు గవర్నమెంట్ ఏం చేస్తుంది? నీకు ఒక గుర్తింపు ఇచ్చి, నీకు ఒక ఉన్నతమైన చదువు కొరకు ఒక మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తుంది, ప్రైవేట్ సంస్థల్లో కూడా. కానీ స్కూల్లో ఆ బాధ్యత ఉండదు. ప్రైవేట్లో ఎందుకు ఉంటుందంటే డబ్బులు. అందుకే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళినా కూడా డబ్బులు కడతాం కనుక, తల్లిదండ్రులు డబ్బులు కడతారు కాబట్టి ఏం చేస్తాం? అమెరికా నుండి ఊడిపడ్డంత బిల్డప్లు ఇచ్చేస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకు అందరికీ, తల్లిదండ్రులు మనం చక్కగా ప్రవర్తించడం తల్లిదండ్రుల కోరిక కనుక, మన ప్రవర్తన కూడా ఏం చేయాలి? తల్లిదండ్రులను అడగకుండా, తల్లిదండ్రులు చెప్పకుండా మనం సొంతగా ఏది కూడా మనం చేసేది మంచిదే, ప్రయోజనకరమైనది అయినప్పటికీ కూడా వితౌట్ సజెషన్ ఆర్ పర్మిషన్ నథింగ్ టు డూ ఎనీథింగ్. అర్థమైందా? ఇంగ్లీష్ అర్థమైందా? కొంచెం తెలుగులో చెప్పండి. మనం చేసేది పనికొచ్చేదైనా తల్లిదండ్రుల మాట లేకుండా మనం సొంతగా ఏది చెయ్యరాదు, చెయ్యకూడదు. అది దేవుని వాక్యం, బైబిల్లో దేవుడు చెప్పే మాట. కనుక పేరెంట్స్గా ఉన్నటువంటి తల్లిదండ్రులైన వారికి దేవుడు చెప్తుంది ఏంటంటే, మీ పిల్లలు నడవలసిన త్రోవను వాళ్ళకి ఏం చేయాలి? మీరు తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి? నేర్పాలి. కాబట్టి ఆ నేర్పే విధానం కొన్ని సంవత్సరాలకి, కొంత వయసు వచ్చే వరకు కూడా వాళ్ళకి అది అలవాటు అయ్యే విధంగా నేర్పాలి. ఎలా నేర్పాలి? అంతేగాని నాన్న ఎదురున్నప్పుడు ఒక డ్యాన్సు, నాన్న లేనప్పుడు ఒక డ్యాన్సు, అమ్మ ఉన్నప్పుడు ఒక డ్యాన్స్. డ్యాన్సుల్లో రకాలు ఉన్నాయి కదా. ఈ మధ్య డీజే డ్యాన్సులు వచ్చాయి. ఏ డ్యాన్సులు? నాకు తెలియదు, నా చిన్నపిల్లలప్పుడు నాకు తెలియదు.
ఆ స్పీకర్లో వాయిస్ ఒక్కటి తిన్నగదా తుప్పు అనేది వినబడుతుంది. ఈడేమో పైకి ఎగిరేదాకా కింద జారేదాకా ఎగురుతానే అంటాడు. ఎందుకు ఎగురుతాడో తెలియదు. డీజే డ్యాన్స్ అంటారు దాన్ని. ఒకవేళ ఆ డ్యాన్సులకి వెళ్ళి కొంతమంది ప్యాంట్లు చినిగిపోతాడు మోకాల దగ్గర, వెనకాల సీటు దగ్గర. నేను అనుకుంటాను వాళ్ళని చూసి, ఓహో వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు ఈ విధంగా డ్యాన్సులు వేయడానికి ఎంత కోఆపరేట్ చేస్తున్నారో అనుకుంటా. అదే కోఆపరేషన్ డాక్టర్ దగ్గర చేశారు, ఆపరేషన్ ఈజ్ ఫెయిల్డ్. కనుక ఎప్పుడు కూడా మనకు కావాల్సింది ఏంటంటే, వినండి అందరు జాగ్రత్త వినండి, మనం చేయవలసింది ఏంటంటే చక్కగా చెప్పండి, ఏం చేయాలి? చక్కగా చదువుకోవాలి, తల్లిదండ్రుల మాట వినాలి. మనం ఏం చేయాలనుకున్న తల్లిదండ్రులకు చెప్పి చేయాలి. ఇంకా ప్రార్థన చేసుకోవాలి. ఏమని చేసుకోవాలి? ఏమని చేసుకోవాలి? ప్రార్థన ఏమని చేయాలి? ప్రార్థన అడుగుతున్నా. ఏమని చేయాలి చెప్పండి. తండ్రి దేవా, మా అమ్మా నాన్న కష్టాన్ని దీవించండి. మేము చక్కగా చదువుకోవాలి, మాకు మంచి మెమరీ, జ్ఞాపక శక్తి కావాలి. మా చదువు కొరకు ప్రతి అవసరము తీరేలాగా సహాయం చేయండి అని ప్రార్థన చేసుకొని ఎగ్జామ్లో అందరికన్నా వెనక ఫెయిల్ అయ్యేలాగా చల్లగా చూడండి కదా కదా. అలా చేయకూడదు కదా. కనుక ఎగ్జామ్లో కూడా చక్కగా రాయగలిగినట్లు నాకు మంచి జ్ఞాపకశక్తినివ్వండి అని ప్రార్థన చేసుకో. ఈ విధంగా ఇదేమవ్వాలి? కొన్ని సంవత్సరాలకి చెప్పండి, కొన్ని సంవత్సరాలకి ఇదేమవ్వాలి? అలవాటుగా మారిపోవాలి మాట్లాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా నీ బిహేవియర్, నీ డిసిప్లైన్ ఎలా ఉంది? ఏమా అవునా కాదా? కరెక్టా కాదా? ఊరెళ్ళ వెళ్తావా? సెలవులు ఇచ్చారు, వెళ్తావా? వెళ్ళవా? అమ్మమ్మల్ని అడిగా చెప్పు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగుగా. మీరు 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 మీ అమ్మమ్మల్ని ఊరు వెళ్తారా? అమ్మమ్మల్ని ఊరు వెళ్ళే వాళ్ళందరూ మీ అమ్మమ్మల్ని అడిగాని చెప్పండి. మా పాస్టర్ అంకులు అడిగారని చెప్పండి. చెప్తారే చెప్పరా? సీరియస్గా అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ దేవుడు ఏం చెప్పాడో మీ మంచికి అయ్యి మీ అమ్మమ్మలు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎలా గుర్తుండవాలి? మీకు పనికిమాల యాత్రలు ఎక్కువగానే అది సంగతి. రైట్. ఇక రెండో మాట, మొదటి మాట ఏంటో చెప్తారు ఒకసారి అందరూ? మనము నడవలసిన విధానము మన తల్లిదండ్రుల దగ్గర మనం నేర్చుకోవాలి. హలో, అర్థమవుతుందా? చెప్పండి ఒకసారి. మనము నడవలసిన విధానం మన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవాలి, మొదటి విషయం. రెండో విషయం ఏంటిది అంటే చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలు. ఇప్పుడు చిన్నపిల్లల గురించి మనం మొదటగా చెప్పుకున్నాం. మరి మీరు చిన్నపిల్లలు పెద్దోళ్ళు మీరు ఆలోచించుకోండి. కానీ ఇప్పుడు యంగ్ స్టార్ గురించి మనం చెప్పుకుంటున్నాం. యూత్, మీలో ఎంతమంది యూత్ ఉన్నారు? చేయొద్దండి. యూత్ ఎంతమంది ఉన్నారు? నువ్వు కూడా యూత్ అనేమో కదా. యూత్ ఊత రైట్. యవనస్తులు, ఇప్పుడు మీరందరూ కలిసి ఉన్నారు. మీకన్నా చిన్నపిల్లలు ఉన్నారు, మీరు యూత్, వాళ్ళకు మీరు పెద్దోళ్ళు. ఇప్పుడు మీరు ప్రవర్తించే విధానం మిమ్మల్ని చూసి ఎవరు నేర్చుకోవాలి చెప్పండి? తల్లిదండ్రులు కాదా? వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ కల్చర్ అలా తయారైపోయింది. కల్చర్ అంతా కడుగైపోయింది కదా. కల్చర్ అంతా
కడుగు అయిపోయింది. తెలుసా నీకు? కడుగు అంటే ఏంటి? కడిగేసిన నీళ్ళు. అలాగా అవ్వకూడదు. ఎప్పుడు కూడా మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలి చెప్పండి యూత్. మనం ఎలా ప్రవర్తించాలి? నన్ను చూసి నాకన్నా చిన్నపిల్లలు నేర్చుకోవాలి, లేకపోతే నన్ను చూసి నా తోటి ఫ్రెండ్స్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం ప్రవర్తించాలి. ఓకేనా? అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు జాగ్రత్తగా నడుచుకునే విషయంలో, సరిగ్గా ప్రవర్తించే విషయంలో దేవుని వాక్యంలో మీకు మంచి విషయాలు ఉంటాయి. మీకు అవసరమైనప్పుడు వాటిని విని గుర్తుపెట్టుకోగలిగితే మీరు చక్కగా నడుచుకోగలరు. మీ లైఫ్ బాగుంటుంది. అర్థమైందా? మీ ఫ్యూచర్ బాగుంటుంది. మీ ఎడ్యుకేషనల్ లైఫ్ బాగుంటాయి. మీ టార్గెట్, మీ స్టడీస్లో మీ టార్గెట్ ఏమైతే అయ్యిందో అది బాగుంటుంది. అవన్నీ బాగుండాలంటే మీ యొక్క నడవడికి, మీ ప్రవర్తన ఎలా ఉండాలంట చెప్పండి. ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? మొదటి విషయం ఏంటిది? ఇప్పుడు చెప్పండి. మొదటి విషయం, మన తల్లిదండ్రులు నడిపించే విధంగా మనము నడుచుకోవాలి. రెండవ విషయం ఏంటి? మనం ఎలా నడుస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. స్తోత్రం పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నాయన ఎంతవరకు నాయన ప్రభు మీద ఆశుంటారాగా నాయన ప్రభు బాలుడు నడవలసిన ప్రభుడు వరకు నేర్పం వారు పెద్దగా అయినప్పుడు నాయన వారు నాటి నేను తొలుగుకోరని ఈ వాక్య సెలవిచ్చిన ప్రకారంగా పరిశుద్ధాత్మదేవాన్ని ప్రభు పిల్లలకి నీవే తోడుగా నేడుగా నడిపించండి అయ్యా. ఇదిగో తండ్రి, వారు ఆలోచనలు ఏమి ఉన్నాయో సంస్థలు చూస్తున్న దేవుడివి అయ్యా. నేను ఎరగకపోయినా, నీ వైపు తిరగకపోయినా సరే ప్రభు అందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు. అందరినీ నాయన ప్రభు నువ్వు ఆశీర్వదించాలని ఉద్దేశం కలుగున్న పరిశుద్ధాత్మదేవా, ప్రతి బిడ్డని నువ్వు దీవించి ఆశీర్వదించి నడిపించండి అయ్యా. నీ కాపుదలు ఉంచండి అయ్యా. బిడ్డల చుట్టూ నీ సన్నిధి ఉంచండి అయ్యా. అయ్యా తండ్రి, తల్లిదండ్రులు నడుచున్నాడు నాన్న ప్రభు, వారు ఏం చెప్తున్నారో అది చక్కగా విని దాని ప్రకారం జీవించే కృప బిడ్డలకి దయచేసి నడిపించమని సమస్తం మీ చేతులకు అభిజప్తు యేసు పరిశుద్ధ నామములో వచ్చిన నా పరమ తండ్రి. Happy birthday to you. కెమెరాకి వెళ్ళి చూడండి. అయ్యా మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా నాయన తండ్రి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఇదిగో ప్రియ కుమార్తె నాయన తండ్రి ప్రభా నాయన పసి ప్రాయం నుండి నాయన తండ్రి ప్రభా యవన ప్రాయమునకు వచ్చేట్టుగా నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన తండ్రి ప్రభా వాక్యమును జాగ్రత్తగా చూసుకొనిచు, వాక్యానుసారమైన నడవడికను కూడా జాగ్రత్తగా నడుస్తున్నామో లేదో చూసుకుంటూ అయ్యా నాయన తండ్రి తనకంటే చిన్నవారికిని తన తోటి వారికిని మాదిరికరమైనటువంటి నడవడికను కలిగి నీ సన్నిధిలో నాయన తండ్రి ప్రభా అయానైనా వాడబడుచు అనేక మందికి నాయన తండ్రి ప్రభ నాయన ఆత్మీయమైన మేలుకరమైనటువంటి అయానైన తండ్రి వ్యక్తిగా నాయన తండ్రి మీరు అభిషేకించి వాడుకోండి. మీకు స్తోత్రం తెలుస్తున్నాం. చదువులో మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రములు తెలుస్తున్నాం తండ్రి ప్రభా. కుమార్తె కొరకు నాయన తండ్రి ఎంతమంది అయితే ఇదో నాయన తండ్రి ప్రభనైనా పరోక్షముగా ప్రార్థనలు చేస్తున్నారో వారందరి ప్రార్థనలకు యేసు నామములో కుమార్తె జీవితంలో మేలు పొందునుగాక. మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసే పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి.